నమస్కారం. HinduWedlock.com వారి తలంబ్రాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ జ్యోతి మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి మీరు కూడా మీ పిల్లలకి హిందూ వెడ్లాక్ ద్వారా గానీ జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా గానీ చక్కటి వివాహ సంబంధాలు కుదుర్చుకోవాలని చూస్తున్నా, అలాగే సంస్థ ద్వారా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటున్నా నేరుగా జ్యోతి గారితో మాట్లాడొచ్చు. అలాగే ఈ కార్యక్రమంలో కొన్ని ప్రొఫైల్స్ కూడా చూపించడం జరుగుతుంది కాబట్టి వాటి వివరాలు మీకు నచ్చినట్లయితే వాళ్ళతో మీరు సంప్రదించాలి అనుకుంటున్నట్లయితే పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి. మేడం చెప్తున్నప్పుడు మీరు వాటిని రాసుకుని చక్కగా మీరు కూడా వాళ్ళతో నేరుగా మాట్లాడి మీ యొక్క సంబంధాలు కుదుర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. నమస్కారం అండి జొన్నలగడ్డ జ్యోతి గారు. నమస్కారం అమ్మా. జ్యోతి గారు, ముందుగా సంస్థ ద్వారా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల గురించి చెప్పండి. తప్పకుండానమ్మా. మనము 16వ తారీఖు మంగళవారం రోజు కార్తేని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కార్తేని వ్రతాలు చేసుకోవటం వల్ల ఏంటంటే వివాహానికి ఆటంకంగా అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ జాతకంలో ఏవైనా దోషాలుంటే కనుక ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించడం వల్ల తొలగిపోతుంది. అలాగే ఇటు వీళ్ళకి ఎవరికైనా కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ కుజదోషం ఉంటే కూడా కుజదోషం కూడా నివారింపబడుతుంది కొంతవరకు. కాబట్టి ఈ కాత్యాయని వ్రతం చేసుకుని ఎంతో మంది శీఘ్రగతిన వివాహ యోగ్యతని పొందినటువంటి వారు ఉన్నారు. ఎందుకు మనం దాదాపు 2 సంవత్సరాల బట్టి విరివిగా చేయిస్తూనే ఉన్నాం ఈ కాత్యాయని వ్రతాలు. కాబట్టి చాలా మంది మన ద్వారా లబ్ధిని పొందినటువంటి వారు ఉన్నారు. పైగా మన దగ్గర చేయిస్తున్నటువంటి ఋత్విక్కులు కూడా చాలా చక్కగా చేయిస్తున్నారు. కాబట్టి ఎవరికి ఈ కాత్యాయని వ్రతాల గురించి ఆవశ్యకత ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనం మాఘమాసంలో వస్తున్నటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవత్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవత్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాలి. ముఖ్యంగా రజోదోషం పోగొట్టుకోవటానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవలసి ఉంటుంది. భర్త లేనటువంటి వారు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చమ్మా. ఎందుకంటే పూర్ణాహుతి సమయంలో కాసేపు కొడుకు కోడలు కానీ కూతురు అల్లుడిని కానీ కూర్చోపెట్టి పూర్ణాహుతి చేయిస్తారు. కాబట్టి భర్త లేనటువంటి వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎవరికి ఆసక్తి ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మనం ఈ నెల 16వ తారీఖున కాత్యాయని వ్రతాలు, అలాగే పౌర్ణమి తిథి రోజున మనం లక్షవర్తి నోము అన్నవరంలో నిర్వహిస్తున్నామమ్మా. ఆవశ్యకత ఉన్నటువంటి వాళ్ళు మన కార్యాలయానికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. జొన్నలగడ్డ జ్యోతి గారు, ఇప్పుడు హిందూ వెడ్లాక్ లో కానివ్వండి, జ్యోతి మ్యాట్రిమోనీలో కానివ్వండి, ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చమ్మా, తప్పకుండా. ఎందుకంటే ఇటు హిందూ వెడ్లాక్ అయి ఉండొచ్చు, మన జ్యోతి మ్యాట్రిమోనీ అయ్యింది. ఈ 2 కూడా ఫ్రీ వెబ్ పోర్టల్స్. ఈ ఫ్రీ వెబ్ పోర్టల్స్ లో మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఎదుటి వారి వివరాలు పూర్తిగా, అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అయి ఉండొచ్చు, అడ్రస్ అయి ఉండొచ్చు, మనకు కనిపించాలి అంటే ఎవరో అంటే ఏదో ఒక ప్యాకేజ్, ఇప్పుడు ఎవరైతే ఫ్రీగా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు ఏదో ఒక ప్యాకేజ్ తీసుకుంటేనే వాళ్ళకి ఫ్రీగా రిజిస్టర్ ఎదుటి వారి యొక్క వివరాలు కనిపిస్తాయి. కాకపోతే ఎవరైనా కానీ ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి వారైనా కూడా ఫ్రీగా రిజిస్టర్ చేసుకునేటటువంటి అవకాశం మటుకు ఉంది. మరి జ్యోతి గారు, కొంతమంది ప్రొఫైల్స్ మనం వ్యూవర్స్ కు చూపించి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని చెప్దాం అనుకుంటాం కదా, ముందుగా ఎవరి ప్రొఫైల్స్ చూపిస్తున్నారు? తప్పకుండా మనం ఫస్ట్ చౌదరికి చెందినటువంటి అబ్బాయి వివరాలు చూద్దామమ్మా. అబ్బాయి పేరు వశిష్ట, 27/3/1989లో పుట్టాడు. ఉదయం 9:30 పుట్టాడు. ఖమ్మంలో పుట్టాడండి అబ్బాయి. వీళ్ళు చౌదరీలు. అనురాధ నక్షత్రము, 5-11 ఎత్తుంటాడు అబ్బాయి. బీటెక్ ఎంఎస్ చేశాడు. బీటెక్ ఎంఎస్ చేసి అమెరికాలోనే పనిచేస్తున్నాడు. చక్కటి ఆదాయం ఉంది. అబ్బాయి పేరు వశిష్ట, 27/3/1989లో పుట్టాడు. వీళ్ళు చౌదరీలండి. 9:30 ఉదయం పూట పుట్టాడు. ఖమ్మంలో పుట్టాడు. అనురాధ నక్షత్రము, 5-11 ఎత్తుంటాడు అబ్బాయి. బీటెక్ ఎంఎస్ చేశాడు. అమెరికాలో పనిచేస్తున్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 9603344344 9603344344. అలాగే రెడ్డి కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు పద్మజ. ఈ అమ్మాయిది ద్వితీయ వివాహం అండి. అమ్మాయి రెడ్డి కులానికి చెందినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయిది ద్వితీయ వివాహము. అమ్మాయి పేరు పద్మజ, 24/6/1989లో పుట్టింది. 24/6/1989లో పుట్టింది. 9:30 ఉదయం పూట పుట్టిందండి. పొన్నూరులో పుట్టింది. శతభిష నక్షత్రం 2వ పాదం అండి. 5 ఎత్తుంటుంది అమ్మాయి.
బీఎస్సీ ఎంబీఏ చేసింది. ఇక్కడే బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోందండి. 30,000 రూపాయలు నెలకి ఆదాయము. అమ్మాయి పేరు పద్మజ. 24/6/1989లో పుట్టింది. ఈ అమ్మాయిది ద్వితీయ వివాహము. రెడ్డి కులానికి చెందినటువంటి వారు. శతభిష నక్షత్రం 2వ పాదం అండి అమ్మాయిది. 5'5" ఎత్తుంటుంది అమ్మాయి. బీఎస్సీ ఎంబీఏ చేసింది. బెంగళూరులో పనిచేస్తుంది. 30,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9505855908 9505855908. అలాగే గౌడ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు, అమ్మాయి వివరాలండి. కృష్ణవేణి అమ్మాయి పేరు. గౌడ కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు కృష్ణవేణి. 4/5/1988లో పుట్టింది. 4/5/1988లో పుట్టింది. 4:05 నిమిషాలకి ఉదయం పూట పుట్టింది. ఏలూరులో పుట్టిందండి. ఈ అమ్మాయి వచ్చేసి అనురాధ నక్షత్రం అండి. 5'5" ఎత్తుంటుంది. ఎంసీఏ చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది. అమ్మాయి పేరు కృష్ణవేణి. వీళ్ళు గౌడ కులానికి చెందినటువంటి వారు. 4/5/1988లో పుట్టింది. 4:05 నిమిషాలకి ఉదయం పూట పుట్టింది. ఇది ఏలూరులో పుట్టింది. అనురాధ నక్షత్రము. 5'5" ఎత్తుంటుంది. ఎంసీఏ చేసింది. ఉద్యోగ అన్వేషణలో ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9704838495 9704838435 9704838435. అలాగే మున్నూరు కాపుకు చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు నవీన్ బాబు. 30/8/1983లో పుట్టాడు. 4:30 నిమిషాలకి సాయంకాలం పూట పుట్టాడండి. నందిగామలో పుట్టాడు. ఈ అబ్బాయి వచ్చేసి కృత్తికా నక్షత్రము. 5'7" ఎత్తుంటాడు. ఎంసీఏ చేశాడు. బెంగళూరులో పనిచేస్తున్నాడని టెక్ మహీంద్రాలో. 70,000 రూపాయలు నెలకి ఆదాయము. అబ్బాయి పేరు నవీన్ బాబు. వీళ్ళు మున్నూరు కాపుకు చెందినటువంటి అబ్బాయి వివరాలండి. 30/8/1983లో పుట్టాడు. 4:30 నిమిషాలకి సాయంకాలం పూట పుట్టాడు. నందిగామలో పుట్టాడు. వీళ్ళు వచ్చేసి 5'7" ఎత్తుంటాడండి అబ్బాయి. కృత్తికా నక్షత్రం. ఎంసీఏ చేశాడు. బెంగళూరులో పనిచేస్తున్నాడు. 70,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9700432426 9700432426. అలాగే వంజర కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు సంతోషి. 18/12/1982లో పుట్టింది. వంజర కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలండి. అమ్మాయి పేరు సంతోషి. 18/12/1982లో పుట్టింది. 15:30 పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది. అమ్మాయి 5'9" ఎత్తుంటుందండి. ఇంటర్మీడియట్ చదివింది. అమ్మాయి ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తుంది. 50,000 రూపాయలు నెలకి ఆదాయము. అమ్మాయి పేరు సంతోషి. వీళ్ళు వంజర కులానికి చెందినటువంటి వారు. అమ్మాయి వివరాలండి. వంజర కులానికి చెందిన అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు సంతోషి. 18/12/1982లో పుట్టింది. 15:30 పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది. 5'9" ఎత్తుంటుంది అమ్మాయి. ఇంటర్మీడియట్ చదివింది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 8886088950 8886088950. ఈ ప్రొఫైల్స్ అన్ని కూడా ఒక మన కార్యక్రమానికే సంబంధించినవమ్మా. మళ్ళీ మన కార్యాలయానికి ఫోన్ చేసి టెలిఫోన్ నెంబర్స్ చెప్పమంటే మటుకు చెప్పబడవు. మరి జనరల్ గా జ్యోతి గారు ఇలా మీరు చాలా నిదానంగా చక్కగా ఫోన్ నెంబర్లు అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తున్నారు ప్రొఫైల్కి సంబంధించి. ఇవి మిస్యూజ్ అయ్యే అవకాశం ఏం లేదు అంటే వేరే మ్యాట్రిమోనీస్ వాళ్ళు ఎవరైనా తీసుకుని వాళ్ళు కాంటాక్ట్ చేసుకుని ఉపయోగించుకునే అవకాశం ఏమైనా ఉంటుందేమో అని చిన్న సందేహం కలిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా ఇచ్చేయడం ఇంత ఫ్రీగా ఇచ్చేస్తున్నారంటే ఇది ఫ్రీ పోర్టల్ అని కూడా ప్రేక్షకులకు సందేహం ఉంటుంది. దీని గురించి చెప్పండి. ఎందుకు చెప్తున్నానమ్మా? ఇదైతే ఫ్రీ పోర్టల్ కాదమ్మా. మామూలుగా అయితే ఫ్రీ పోర్టలే. మామూలుగా వాళ్ళు మన వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి
మన సైట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు ఫ్రీగానే. రిజిస్టర్ చేసుకున్నాక వాళ్ళకి మనకు ఎదుటి వారి వివరాలు, పూర్తి వివరాలు కావాలి అంటే, ఉదాహరణకి కాంటాక్ట్ డీటెయిల్స్ అయి ఉండొచ్చు, అడ్రస్ అయి ఉండొచ్చు, అలాంటివన్నీ కావాలి అంటే, ఈమెయిల్ ఐడి అవి కావాలంటే కనుక వాళ్ళు మన దగ్గర ఏదో ఉన్నటువంటి ప్యాకేజీలలో ఏదో ఒక ప్యాకేజ్ తీసుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక మ్యారేజ్ బ్యూరోల సంగతికి వస్తారా, ఏ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు తీసుకున్నటువంటిప్పటికీ కూడా మాకైతే భయం లేదమ్మా. ఎందుకంటే గత 17 సంవత్సరాలుగా మనం మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నాం. మ్యారేజ్ బ్యూరో నడిపించడమే కాదు, ఇంత ధైర్యంగా మనం మీడియాలో ఉంటున్నాం. ఒక అబ్బాయి ప్రవర్తన ఎలా ఉండాలి, ఒక అమ్మాయి ప్రవర్తన ఎలా ఉండాలి అని ఇంత ఖచ్చితంగా చెప్తున్నప్పటికీ కూడా మన దగ్గర నుంచి మేడం మీరు స్త్రీ అయ్యండి ఆడవాళ్ళ గురించి ఇలా చెప్తున్నారని ఏంటి, కానీ మీరు పురుషుల గురించి ఇలా ఎందుకు చెప్తున్నారని కానీ ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు ఫోన్ చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే మొదటిసారి మనం ఇలా డిస్కస్ చేసుకున్నప్పుడు నేను నిజంగా చాలా భయపడ్డాను కూడా. అయ్యో ఇంటికి వెళ్ళేసరికి ఇలా ఆడవాళ్ళ గురించి చెప్పారు అంటే ఎలాంటి కాల్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో, ఎలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందో అని చాలా భయపడ్డాను. కానీ ఒక్కళ్ళు కూడా మనకి ఫోన్ చేయలేదు అంటే ఒక రకంగా మనకి మనం ఒప్పుకున్నట్టే. అంటే మనలో తప్పు ఉంది, నేను పరిపూర్ణమైనటువంటి స్త్రీగా ఉండట్లేదు. అంటే స్త్రీ అంటే ఏంటి, శాంతి స్థానం, శాంతి స్థానంగా ఉండటం లేదు అంటే ఒక్కళ్ళు కాదు, చాలా శాతం ఎక్కువైనప్పుడే. ఇప్పుడు మనకి మొత్తం పర్సంటేజ్ 100% అనుకోండి, 100%లో ఏంటి 50% కంటే ఎక్కువగా మనలో లోపం ఉంటేనే మనం దాన్ని ఒప్పుకోగలుగుతాం. మనందరం కూడా పతివ్రతల చక్కగా ప్రవర్తన ఉన్నటువంటి వాళ్ళమే అయి ఉండొచ్చు. కాకపోతే ఎక్కువగా లోపాలు ఉన్నప్పుడే మనం ఎదురుగా మాట్లాడడానికి భయపడతామా లేదా? పైగా ఎంతో మంది తల్లిదండ్రులతో మేము మాట్లాడుతూ ఉంటాము, అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఇది ఇంత ఖచ్చితంగా మనం చెప్పగలుగుతున్నాము. కాబట్టి మనకి ఎక్కడా కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం మటుకు ఉండదు. ఎందుకంటే వేరే మ్యారేజ్ బ్యూరో వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, వాళ్ళ ఫాలోఅప్ వాళ్ళు చేసుకొని, కానీ మనకేం దానివల్ల సమస్య లేదు. ఎందుకంటే ఎంత చేసినప్పటికీ కూడా మన ద్వారా కనుక మనకంటే కూడా ఏ మ్యారేజ్ బ్యూరో దగ్గర కూడా మన దగ్గర కంటే ఎక్కువ ప్రొఫైల్ ఉండేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఒక మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తూ మన ధర్మాల గురించి, వివాహ వ్యవస్థ గురించి చెప్తూ, అలాగే మనం ఇంత చక్కగా ఇప్పుడు మన ఇన్స్టెంట్ లో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికి మనకి వ్యాపారంలో నష్టం వచ్చినా పర్వాలేదు, మనకి సేవ చేయాలి అన్నటువంటి దృక్పథంతో మనం వాళ్ళ నెంబర్స్ అన్ని కూడా చదివేస్తున్నాం. ఎందుకు, అయ్యో మన దగ్గర వాళ్ళు ఇన్స్టెంట్ కి కట్టారు కాబట్టి తప్పకుండా వాళ్ళకి తగినటువంటి సేవలు మనం అందించాలి, మనకు కొంత నష్టం వచ్చినా పర్వాలేదు అన్నటువంటి సేవా దృక్పథంతో మటుకే ఇది చదువుతున్నాము. అలా మిస్యూజ్ అయ్యేటటువంటి అవకాశం వాళ్ళ వైపు నుంచి ఉంటుందేమో కానీ మన వైపు నుంచి అయితే ఉండదు. ఎందుకంటే మన దగ్గర వచ్చేటటువంటి ప్రతి ప్రొఫైల్ కూడా మనం స్క్రూటినీ చేసిన తర్వాతే వేరే వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 17 సంవత్సరాల్లో అలా మిస్యూజ్ అయినటువంటి దాఖలాలు అసలు లేనే లేవు. జనరల్ గా జ్యోతి గారు, మరి పూజారులకి అలాగే ఘనాపాటులకి కూడా మీరు వివాహాలు చేయాలి అని చెప్పి ఒక కంకణం కట్టుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మరి జ్యోతి మ్యాట్రిమోనీ వాళ్ళకి ఎలాంటి సేవలు అందిస్తుంది, ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ నుంచి? చాలా చక్కటి స్పందన వస్తుందమ్మా. నిజానికి మేము కూడా అసలు ఇలా అవుతుందని కానీ, ఇంతమంది పూజారులకు కానీ, అర్చకులకు కానీ, ఘనాపాటీలకు కానీ మేము వివాహం చేయగలమని కానీ, ఇలా ప్రజల్లోకి మనకు అనుకున్నటువంటి మాట ఒక ఉద్యమంలా, అసలు ఏంటంటే మనం అనుకోలేదు ఇంత తొందరగా స్పందన వస్తుందని కూడా. ఒక ఉద్యమం. ఇప్పుడు నిజానికి ఒకసారి ఆలోచించండమ్మా, మనకి స్వతంత్రం రావడానికి ఎంతో మంది యోధులు ఎన్నో సంవత్సరాల పాటు వాళ్ళు కష్టపడ్డారు. ఎంతో కష్టపడితే కానీ ఇప్పుడు మనం స్వతంత్రం తెచ్చుకున్నామో లేదా అది పక్కన పెట్టేసేయండి, బట్ స్వతంత్రం వచ్చింది మనకి 1947లో వచ్చిందని చెప్పుకుంటున్నామా లేదా, కానీ దాని వెనకాల ఎంత కృషి ఉండి ఉంటుంది, వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు. కానీ నిజానికి మాకు అనిపిస్తుంది ఏంటంటే అంత ఉద్యమం మేము చేసి ఉండకపోవచ్చు, కానీ అంత బాధపడ్డాము. ఎందుకంటే ఒక్కొక్క పురోహితుడు, ఒక్కొక్క అర్చకుడు, ఘనాపాటి వచ్చి మా దగ్గర చెప్పుకుంటుంటే నిజానికి అంత బాధపడ్డాము. అయ్యో ఎలా ఇప్పుడు కనుక వీరికి వివాహాలు కాకపోతే కనుక మన సనాతన ధర్మం కుంటుపడేటటువంటి అవకాశం ఉంది అని ఆలోచిస్తూ ఎందుకో మాకు ఒక ఆలోచన వచ్చి ఇలా ఎవరైతే అర్చకుడిని, ఘనాపాటీలని, పురోహితుల్ని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అమ్మాయిలందరికీ కూడా మనం ఉచితంగా మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా సేవలు అందించటమే కాకుండా అసలు వాళ్ళని ఎందుకు వివాహం చేసుకోవాలి, ఒక అర్చకుడు కానీ చేతిలో విద్య ఉంటే వాళ్ళ సంపాదన ఏమీ తక్కువగా ఉండట్లేదు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా ఎక్కువగానే సంపాదిస్తున్నారు. పైగా వాళ్ళు వాళ్ళ కుటుంబంతో చాలా సమయం గడిపేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఆ విషయాలను పొందుపరిచి ఫేస్బుక్ లో పెడితే, సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్ లో అనూహ్యమైనటువంటి స్పందన వచ్చిందమ్మా.
ఇప్పటికీ దాన్ని షేర్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి అలా షేర్ చేసి ఈ విషయాన్ని అందరిలోకి ప్రజల్లోకి వెళ్ళేటట్టు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన భక్తి టీవీ తరఫున కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నాను. పైగా ఏంటి, ఒక బ్రాహ్మలే కాదు, ప్రతి ఒక్కరూ కూడా దాన్ని మెచ్చుకుంటూ దాన్ని ప్రోత్సహిస్తూ ఎన్నో రకాలైనటువంటి చక్కటి మాటలు తెలియచేసినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నాము. అలాగే మనకి భక్తి టీవీ కూడా ఈ విషయంలో ఎంతగానో సహాయాన్ని అందజేసిందంటే, ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళేటట్టు మనకి దోహదపడినటువంటి మన భక్తి టీవీ వారికి కూడా కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నామమ్మా. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారు కూడా వారికి తెలిసినటువంటి అమ్మాయి ఎవరైనా ఇలా అర్చకుల్ని కానీ పురోహితుల్ని కానీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా మనకి వారి టెలిఫోన్ నెంబర్ ఇచ్చినట్లయితే మనం ఇంకా ఎక్కువ మందికి వివాహాలు చేసినటువంటి వారం అవుతాము. జ్యోతి గారు, మరికొన్ని ప్రొఫైల్స్ చూపిద్దాం ప్రేక్షకుల కోసం. తప్పకుండానమ్మా. ముందుగా కమ్మ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలమ్మా. అబ్బాయి పేరు అనిల్ కుమార్. పుట్టిన తేదీ 12/5/1977. అబ్బాయి పేరు అనిల్ కుమార్. కమ్మ కులానికి చెందినటువంటి వివరాలమ్మా. అబ్బాయి వివరాలమ్మా. 12/5/1977లో పుట్టాడు అబ్బాయి. 12:05 ఉదయం పూట పుట్టాడు. నందిగామలో పుట్టాడు. అబ్బాయిది శతభిష నక్షత్రం అండి. 5-7 ఎత్తుంటాడు. బీబీఏ చేశాడండి అబ్బాయి. బీబీఏ చేసి ₹1,00,000 నెలకి ఆదాయము. అబ్బాయి పేరు అనిల్ కుమార్. వీళ్ళు కమ్మ కులానికి చెందినటువంటి వారు. శతభిష నక్షత్రం 3వ పాదము. 5-7 ఎత్తుంటాడు అబ్బాయి. బీబీఏ చేశాడు. అలాగే అబ్బాయికి ఒక చక్కటి కంపెనీలో పనిచేస్తున్నాడు. ₹1,00,000 నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 9001050633 9010050633. అలాగే 6000 నియోగులకు చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు అర్చన. 6-10-1985లో పుట్టింది. 6-10-1985లో పుట్టింది. 7:45 రాత్రిపూట పుట్టింది. విశాఖపట్నంలో పుట్టిందండి. వీళ్ళు 6000 నియోగులు. ఆత్రేయస గోత్రము. ఆరుద్ర నక్షత్రం 3వ పాదము. 5-2 ఎత్తుంటుంది అమ్మాయి. ఇంజనీరింగ్ చేసింది. ఇంజనీరింగ్ చేసి హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. ₹9,00,000 సంవత్సర ఆదాయము. అమ్మాయి పేరు అర్చన. 6-10-1985లో పుట్టింది. 7:45 రాత్రిపూట పుట్టింది. విశాఖపట్నంలో పుట్టింది. వీళ్ళు 6000 నియోగులు. ఆత్రేయస గోత్రము. ఆరుద్ర నక్షత్రం 2వ పాదము. 5-2 ఎత్తుంటుంది అమ్మాయి. ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. ₹9,00,000 సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9441528545 9441528545. అలాగే వైదికి వెల్నాడికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు రాంబాబు. 6-2-1981లో పుట్టాడు. 6-2-1981లో పుట్టాడు. 8:35 రాత్రిపూట పుట్టాడండి. హైదరాబాద్ లో పుట్టాడు. వీళ్ళు వైదికి వెన్నాళ్ళు. హరితస గోత్రము. శతభిష నక్షత్రం 3వ పాదము. 5-5 ఎత్తుంటాడు అబ్బాయి. ఎంఎస్సీ బిఎడ్ చేశాడు. ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. ₹35,000 నెలకి ఆదాయము. అబ్బాయి పేరు రాంబాబు. 6-2-1981లో పుట్టాడు. 8:35 రాత్రిపూట పుట్టాడండి. హైదరాబాద్ లో పుట్టాడు. వైదికి వెన్నాళ్ళు. హరితస గోత్రము. శతభిష నక్షత్రం 3వ పాదము. 5-5 ఎత్తుంటాడు అబ్బాయి. ఎంఎస్సీ చేసి బిఎడ్ చేశాడండి. చేసి లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 8112126222 8125126222. ఇప్పుడు సామాన్యంగా ఆడపిల్లలు కూడా ఏమనుకుంటున్నారు, ఒక లెక్చరర్ గాని టీచర్ గాని అనగానే అసలు ఆ ప్రొఫైల్ వంక కూడా చూడట్లేదు. ఆడపిల్లలే కాదు, వాళ్ళ అమ్మగారు కూడా. కాబట్టి ఆడపిల్లలు వాళ్ళ అమ్మగారు కూడా ఆలోచించాల్సిందేంటి, చక్కగా సెలవుల్ని వాళ్ళు ఎంతో ఆనందంగా అనుభవించవచ్చు. ఒక టీచర్ వృత్తిలో ఉన్నటువంటి వారు కానీ, ఒక లెక్చరర్ వృత్తిలో ఉన్నటువంటి వారు కానీ సెలవుల్ని చాలా ఆనందంగా అనుభవించవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఒక పాఠశాలకు కానీ, ఒక కాలేజీ కానీ, కళాశాలకు కానీ సెలవులు ఇచ్చేప్పుడు వాళ్ళకు కూడా ఒక దాదాపు 1 నెల రోజుల పాటు
సెలవులు ఉంటాయి. కాబట్టి సెలవుల్ని వాళ్ళు హాయిగా అనుభవించవచ్చు. చక్కటి ఆదాయం కూడా ఉంది. ఒక లెక్చరర్ అంటే మాటలు కాదు కదండి. ఒక మంచి ఇన్స్టిట్యూట్ నుంచి మనం చదివి కనుక బయటికి వస్తే ఒక లెక్చరర్ వృత్తిలో ఉండటం కూడా అదేమీ పెద్ద చిన్న విషయం ఏమీ కాదు. ఎందుకంటే అలాంటి లెక్చరర్స్ ఏంటి ఎంతో మందిని భావితరాన్ని తయారు చేస్తున్నారు. కాబట్టి ఏంటి వాళ్ళు కొంతమంది లెక్చరర్స్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఇన్స్పిరేషన్ గా కూడా ఉంటారు. కాబట్టి లెక్చరర్ వృత్తి అంటే అదేదో చాలా గౌరవప్రదమైనటువంటి ఉద్యోగంగా, అయ్యో ఎంతో మందిని తీర్చిదిద్దుతున్నారు, మన పిల్లల్నే కాదు ఇంకొన్ని వేల మంది పిల్లల్ని వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు అని గర్వంగా భావించి ఇటు అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వారి అమ్మాయిని ఇయ్యటానికి ముందుకొస్తే కనుక వీరికి కూడా చాలా తొందరగా వివాహాలు అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే చూడగా టీచర్లని కానీ లెక్చరర్ని కానీ ప్రొఫెసర్స్ ని కానీ చేసుకోవటానికి కొంతమంది ముందుకు రావట్లేదు. కాబట్టి ఇది గమనించే ఆడపిల్లల తల్లిదండ్రులు ఉంటే కనుక బాగుంటుందండి. అలాగే వైదికికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు అనంతరాజ శర్మ. 25/8/1977 పుట్టాడు. 25/8/1977 పుట్టాడు. 10:28 రాత్రిపూట పుట్టాడండి. శంకరంపేటలో పుట్టాడు. వీళ్ళు వైదికులండి. వాధూలస గోత్రము. ఉత్తరాషాఢ 1వ పాదం అబ్బాయిది. 5'7" ఎత్తుంటాడు. ఎంకామ్ చేసి ఎంఏ తెలుగు చేసి బిఎడ్ చేశాడండి. అబ్బాయి లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. 30,000 రూపాయలు నెలకి ఆదాయము. అబ్బాయి పేరు అనంతరాజ్ శర్మ. 25/8/1977 పుట్టాడు. 10:28 రాత్రిపూట పుట్టాడండి. శంకరంపేటలో పుట్టాడు. వీళ్ళు వైదికి స్మార్తులండి. వాధులస గోత్రము. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము. 5'7" ఎత్తుంటాడు అబ్బాయి. ఎంకామ్ చేసి ఎంఏ చేసి బిఎడ్ చేశాడు. లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. 30,000 రూపాయలు నెలకి ఆదాయం. అదే కాకుండా వీళ్ళకి పొలాలు అవి కూడా చాలా ఉన్నాయండి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 9652398313 9652398313. అలాగే వైదికి తెలంగాణలకు చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు లలిత అనూష. 15/10/1988 పుట్టింది. 2:32 ఉదయం పూట పుట్టింది. కొత్తగూడెంలో పుట్టిందండి. వైదికి తెలంగాణలో కౌశిక సగోత్రము. అనురాధ నక్షత్రం 3వ పాదము. 5'3" ఎత్తుంటుంది అమ్మాయి. ఎంఫార్మసీ చేసి ఎంఎస్ చేసింది. అమ్మాయి కెనడాలో ఉంటుంది. వీళ్ళకి సంబంధం ఎలాంటిదంటే అమెరికాలో కానీ కెనడాలో కానీ ఉన్నటువంటి వారై ఉండాలి సంబంధము. అమ్మాయి పేరు లలిత అనూష. 15/10/1988 పుట్టింది. 2:32 ఉదయం పూట పుట్టింది. కొత్తగూడెంలో పుట్టింది. కౌశిక సగోత్రము. అనురాధ నక్షత్రం 3వ పాదము. 5'3" ఎత్తుంటుంది అమ్మాయి. ఎంఫార్మసీ చేసి ఎంఎస్ చేసింది. ఈ అమ్మాయి కెనడాలో పనిచేస్తుందండి. వీళ్ళకి ఏంటంటే సంబంధం యుఎస్ లో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ కెనడాలో ఉన్నటువంటి వారు కానీ కావాలి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 9849391197 9849931197. పద్మశాలికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అబ్బాయి వివరాలండి. అబ్బాయి పేరు డాక్టర్ ఉదయ్ కిరణ్. 10/2/1982 పుట్టాడు. 6 గంటలకి ఉదయం పూట పుట్టాడండి. సంగారెడ్డిలో పుట్టాడు. వీళ్ళు పద్మశాలీలండి. 6 అడుగుల ఎత్తుంటాడు. అంటే డాక్టరేట్ అండి. అబ్బాయి పిహెచ్డి చేశాడు. ఎంఎస్సీ చేసి పిహెచ్డి చేశారు. పూణేలో పనిచేస్తున్నాడు. అబ్బాయి పేరు ఉదయ్ కిరణ్. 10/2/1982 పుట్టాడు. 6 గంటలకి ఉదయం పూట పుట్టాడు. సంగారెడ్డిలో పుట్టాడండి. వీళ్ళు పద్మశాలీలు. 6 అడుగుల ఎత్తుంటాడు. ఎంఎస్సీ చేసి పిహెచ్డి చేశారండి. డాక్టరేట్ చేశారు. పూణేలో పనిచేస్తున్నారు సైంటిస్ట్ గా. చాలా చక్కటి ఆదాయం ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 8019994633 8019994633. అలాగే జనరల్ జ్యోతి గారు సమయం కూడా అయిపోయింది కాబట్టి మీరు క్లుప్తంగా చెప్పండి. ఇన్స్టెంట్ మ్యారేజెస్ అండ్ ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు, సంస్థ ద్వారా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల గురించి మరోసారి. తప్పకుండా. ఇన్స్టెంట్ మ్యారేజెస్ అనేసరికి
వివాహంలో మధ్యవర్తిత్వం చాలా ముఖ్యమైనదమ్మా. అటుపక్క ఇటుపక్క అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున పూర్తిగా మాట్లాడుతూ వారికి వివాహం అతి త్వరగా కుదిరేటట్టు చూస్తాం. దాన్ని ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటారు. ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ కంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనం ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చమ్మా. అలాగే మన సంస్థ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాల విషయానికి వస్తే మనము 16వ తారీఖున, ఈ నెల 16వ తారీఖున కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు చేసుకున్నట్లయితే కనుక వారికి వివాహపరంగా ఏవైనా ఆటంకాలుంటే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ కాత్యాయని వ్రతాన్ని మనం ఇప్పటికి చాలా సార్లు నిర్వహించాం, చక్కటి ఫలితాలను పొందారు. కాబట్టి యువతీ యువకులు ఎవరైతే వారి తల్లిదండ్రులు వారికి వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కాత్యాయని వ్రతం చేయించుకున్నట్లయితే కనుక వారికి దాంపత్య జీవితం కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఆవశ్యకత ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేయవచ్చు. అలాగే మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున మనం లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ఇది ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాలి. కాబట్టి ఎవరికి ఆవశ్యకత ఉన్నా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నెల 16వ తారీఖున మనం కాత్యాయని వ్రతాలు, అలాగే మాఘమాసంలో వస్తున్నటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నాము. ఎవరికి ఏ ఆవశ్యకత ఉన్నా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. జనరల్ గా జ్యోతి గారు చాలా విలువైన విషయాలు తెలియజేశారు. ప్రేక్షకుల కోసం చాలా ప్రొఫైల్స్ వినిపించారు. ధన్యవాదాలండి. మరి మీరు కూడా మీ పిల్లలకి హిందూ వెడ్లాక్ ద్వారా గానీ జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా గానీ చక్కటి వివాహ సంబంధాలు కుదుర్చుకోవాలని చూస్తున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి, నెంబర్స్ కి ఫోన్ చేసి సంప్రదించండి. సంస్థ ద్వారా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటున్నా అవే నెంబర్ ని సంప్రదించండి. ఇది వాళ్ళ తలంబ్రాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.